నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సర్జరీ ఇప్పుడు జనరల్‌గా మనం అబ్డామినల్ సర్జరీస్‌లో ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ అనేది ఉన్నాయి. సో, ఓపెన్ సర్జరీ అంటే ఏంటంటే, నేను ఏదన్నా ఒక భాగాన్ని తీసేసేయాలి అన్నప్పుడు, నేను అబ్డామిన్ అనే దాన్ని ఓపెన్ చేసి, ఏదైతే నేను ఆ భాగాన్ని తీసేద్దాం అని అనుకుంటున్నానో దాన్ని తీసేస్తాను. నేను చేతులతో చేస్తాను. అండ్ దానికి చుట్టుపక్కల ఉన్న వెజల్స్ కానీ, ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ కానీ, వాటికి ఏమీ ఇంజురీ అవ్వకుండా నేను దాన్ని తీసేసేయడం, ఆ రీకన్‌స్ట్రక్షన్ ఏదైతే ఉందో చేయడం, ఇట్ ఈస్ ద సర్జన్స్ డ్యూటీ. సో, నేను అక్కడ దాకా వెళ్ళడానికి నేను పెద్ద ఘాట్ అనేది పెడతాను. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి? ఏదైతే నా ఆర్గాన్ ఇంట్రెస్ట్ నేను ఏదైతే తీసేయాలనుకుంటున్నానో, ఆ ఆర్గాన్‌కి చిన్న చిన్న హోల్స్ ద్వారా ఎలాగా, అందులో ఒక కెమెరా ఉంటది, నా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని చిన్న చిన్న హోల్స్‌లో అక్కడి దాకా పంపిస్తాం. సో, దీంట్లో ఏంటి అడ్వాంటేజు? మాగ్నిఫికేషన్. అంటే నాకు కంటికి ఎంత బాగా కనిపిస్తదో, చిన్న చిన్నవి కూడా నాకు అంతే బెటర్‌గా కనిపిస్తాయి మాగ్నిఫికేషన్స్ తోటి. సో, లాప్రోస్కోపీ అనేది నెక్స్ట్ వర్షన్. సో, లాప్రోస్కోపీ చేయడం వల్ల ఏంటి? చాలా మందికి ఈ సైజ్ ఆఫ్ ఘాట్ అనేది తగ్గిపోతుంది. సో, సైజ్ ఆఫ్ ఘాట్ తగ్గిపోయినప్పుడు ఏమవుతది? ఇతర పనులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆప్‌లో మనకి లంగ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ మేజర్ సర్జరీస్‌లో. సో, లాప్రోస్కోపీ సర్జరీ చేయడం వల్ల ఈ లంగ్ మీద పడే ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో, ఆయన బెటర్‌గా ఈ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయగలుగుతాడు. సో, బెటర్‌గా రికవర్ అవుతాడు. అండ్ అలాగే హాస్పిటల్ స్టే. ఓపెన్ సర్జరీ అయిన తర్వాత ఒక వారం రోజులు ఉండే మనిషి లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీలో వితిన్ 2-3 డేస్‌లోనే హి విల్ బికమ్ బ్యాక్ టు నార్మల్. అలా అని అన్ని కాంప్లికేషన్స్ తగ్గిపోతాయా లాప్రోస్కోపీతో అంటే, ఇంటెన్సిటీ తగ్గుతది. అవి 0 మాత్రం అవ్వవు. సేఫ్టీ అనే లెవెల్స్ పెరుగుతాయి డిపెండింగ్ అపాన్ ద ఎక్స్‌పర్టీస్. నెక్స్ట్ కమ్స్ రోబోటిక్. లాప్రోస్కోపీకి, రోబోటిక్‌కి తేడా ఏంటి అంటే, లాప్రోస్కోపీలో నేను ఓన్లీ ఒక 4 యాంగిల్స్‌లో మాత్రమే చేయగలుగుతాను. నాకు 360 డిగ్రీ మూవ్‌మెంట్ అనేది రాదు. నేను ఏదైతే చేయి తిప్పాలనుకుంటున్నానో, బట్ నా చేయి మాత్రం 360లో తిరగడం అనేది తిరగలుగుతది. సో, ఇది ఎలా అయితే తిరుగుతదో, అలా ఏదన్నా ఒక మిషన్ తిరుగుతది, అది రోబోటిక్ సర్జరీ. సో, రోబోటిక్‌లో ఇన్‌స్ట్రుమెంట్స్ నేను ఇలా తిప్పితే అవి కూడా అదే యాంగిల్ అనేవి మెయింటైన్ చేస్తాయి. సో, రోబోటిక్ సర్జరీలో నాకు 360 డిగ్రీ ఫ్రీడమ్ అనేది వస్తది. సో, అదొచ్చినప్పుడు నేను ఏ సైట్స్ అయితే బాడీలో కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్ లోపలికి మన చెయ్యి కానీ, లేకపోతే మన ఈ 360 డిగ్రీ మూవ్‌మెంట్ కర్వేచర్‌లోకి వెళ్ళలేని ప్లేసెస్‌లో ఈ రోబోట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి వెళ్ళగలుగుతాయి. మనం ఎటు తిప్పితే అటు తిరుగుతాయి. నాకేమో బెటర్ మాగ్నిఫికేషన్ కనిపిస్తది. సో, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? నా సర్జికల్ యాక్యురసీ పెరుగుతది, సర్జికల్ ప్రెసిషన్ పెరుగుతది, పక్క వాటికి జరిగే డ్యామేజ్ తగ్గే అవకాశం ఉంది. అండ్ పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతాడు. ఇవన్నీ అడ్వాంటేజ్. సో, పెల్విక్ సర్జరీస్, గైనకలాజికల్ సర్జరీస్, హెపటోబిలియరీ క్యాన్సర్స్‌లో అండ్ ఈసోఫెజెక్టమీస్‌లో రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు చాలా బెటర్‌గా పెరుగుతుంది. సో, రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ ఇవి 2 మినిమల్ యాక్సెస్ విధానాలు. ఓపెన్‌తో కంపేర్ చేస్తే వీటి వల్ల త్వరగా కోలుకునే అవకాశం చాలా చాలా ఎక్కువ. అండ్ ఇప్పుడు ఇవి క్యాన్సర్స్‌లో మనం చేస్తున్నాం కాబట్టి ఇన్‌ఫాక్ట్ ఈవెన్ మోర్ అడ్వాంటేజ్ టు ద పేషెంట్. ఎందుకంటే ఆల్రెడీ వీక్ ఉన్న పేషెంట్‌కి మనం ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు త్వరగా రికవర్ అవుతారు, త్వరగా క్యూర్ అయిపోతారు. అలాగే ఇప్పుడు మనం థొరకోస్కోపీ అని చేస్తాం లంగ్ క్యాన్సర్‌కి కానీ, ఈసోఫేగస్ కానీ, వాళ్ళల్లో కూడా కంపారిటివ్‌లీ 10 రోజుల్లో హాస్పిటల్‌లో ఉండాల్సిన వ్యక్తి జనరల్‌గా 4-5 డేస్‌కి డిశ్చార్జ్ అయిపోతారు. బికాస్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద మినిమల్ యాక్సెస్ సర్జరీ. మినిమల్ యాక్సెస్ సర్జరీస్‌లో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ మనకి బాగా యూజ్ ఉండేది అబ్డామినల్ క్యాన్సర్స్ ఆర్ గైనకలాజికల్ క్యాన్సర్స్ ఆర్ యూరలాజికల్ క్యాన్సర్స్. అంటే ఏంటి? సో, నాకు పెద్ద పేగు క్యాన్సర్ వచ్చింది, చిన్న పేగు క్యాన్సర్ వచ్చింది. వీటిలో లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కోలోరెక్టల్ క్యాన్సర్‌కి, రెక్టల్ క్యాన్సర్‌కి చాలా బెటర్‌గా పనిచేస్తాయి. అండ్ అలాగే లేడీస్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ హిస్టెరెక్టమీ చేయాలన్నా, లేకపోతే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అన్నా, లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అన్నా, వీటిల్లో కూడా మినిమల్ యాక్సెస్ సర్జరీ విధానాలు వాడొచ్చు. మేము మోస్ట్ కామన్‌గా వాడేది మాత్రం ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కి రోబోటిక్ సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ మినిమల్ యాక్సెస్ సర్జరీలోనే చేస్తున్నాం. సో, దానివల్ల పేషెంట్‌కి ఘాట్ అనేది ఉండదు. అండ్ దే విల్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ వితిన్ 2-3 డేస్ మాక్సిమం. సో, అది వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్‌గా ఉంటాయి. వీళ్ళు జనరల్‌గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ రికవరీ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటది. అండ్ కోలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్‌లో కూడా రోబోటిక్ సర్జరీ అనేది వాడుతున్నాం. ఇది కాకుండా మేము ఈసోఫాగస్ క్యాన్సర్స్‌కి కూడా రోబోటిక్ సర్జరీ పద్ధతిని వాడుతున్నాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.